హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తరుణ్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఫోటో వర్కింగ్ కానీ లేదంటే ఫోటో ఎడిటింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఇబ్బంది అయితే ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. సో ఆ యాప్స్ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని వెబ్సైట్స్ అయితే చెప్తాను. అంటే ఇప్పుడు ఈ యాప్స్లో అయితే మనకి టైం అనేది పడుతూ ఉంటుంది. సో టైం అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. అది మన స్కిల్ బట్టి అయితే టైం పడుతూ ఉంటుంది. సో మీరు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ టైం ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడరు. సో ఇటువంటి వారంటే వెబ్సైట్లు అయితే ప్రిఫర్ చేస్తారు. సో ఆ వెబ్సైట్స్లో ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు గూగుల్ని అయితే ఓపెన్ చేసేయండి ఫ్రెండ్స్. సో మీరు క్రోమ్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే గూగుల్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను గూగుల్లో ఓపెన్ చేశాను. సో గూగుల్లో రాకపోతే మీరు క్రోమ్లో అయితే సెర్చ్ చేయండి. సో జేపీజీ 2. సో ఇక్కడ జేపీజీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో జేపీజీ అంటే మనకి ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉంటే దాన్ని జేపీజీ అంటాం. సో పిఎన్జీ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఆ ఫోటోకి. సో ఇప్పుడు జేపీజీ 2 ట్రాన్స్పరెంట్ పిఎన్జీ. సో చూడొచ్చు ఫ్రెండ్స్, జేపీఎన్జీ ట్రాన్స్పరెంట్ పిఎన్జీ అని ఒక వెబ్సైట్ అయితే వచ్చింది, అంటే ఒక సెర్చ్ అయితే వచ్చింది. సో దాన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసేయండి. సో ఇక్కడ పైన ఫస్ట్లో మనకైతే వచ్చింది మేక్ పిఎన్జీ ట్రాన్స్పరెంట్ ఆన్లైన్ పిఎన్జీ టూల్స్ అని. సో ఆ వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే పిఎన్జీ అని ఉంది. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ పిఎన్జీ అని ఉంది. సో మీరు డెస్క్టాప్ సైట్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోవాలి. సో ఎందుకు పెట్టుకోవాలంటే డెస్క్టాప్ సైట్లో అనేది పెట్టుకుంటే మనకి కంప్యూటర్లో ఉన్నట్టు అయితే వస్తుంది. సో ఇప్పుడు క్లియర్గా అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు నార్మల్గా పెట్టుకుంటే మనకి క్లారిటీ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో మీరు క్లారిటీ కోసం అయినా సరే డెస్క్టాప్ సైడ్లో పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్లో అయినా ఉంచుకోవచ్చు. సో అది మీ ఇష్టం. సో ఇప్పుడు పిఎన్జీ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఫైల్స్ అని ఉంది చూడండి. ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్నాక మీ ఫొటోస్లోకి వెళ్ళి మీ ఫొటోస్ అయితే చూసుకోవచ్చు. సో నా ఫొటోస్లోకి వెళ్ళి నేను నా ఛానల్ లోగో అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. సో నా ఛానల్ లోగో అయితే ఇక్కడ ఉంది. సో నా ఛానల్ లోగో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి మినిమం స్టోరేజ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మినిమం స్టోరేజ్ అనేది లేకపోతే ఈ వెబ్సైట్స్ అనేవి పనిచేయవు ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి పిఎన్జీ అని ఉంది చూడండి. సో పిఎన్జీ క్లిక్ హియర్ టు సెలెక్ట్ ఎనీ ఇమేజ్ ఫ్రమ్ యువర్ డివైస్. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫైల్స్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫైల్స్ మీద సెలెక్ట్ చేశాక మీ ఫొటోస్లోకి వెళ్ళండి. సో మీ ఫొటోస్లోకి వెళ్ళాక మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో చేంజ్ చేసుకోండి. సూపర్. సో ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఒక వెక్టర్ క్యారెక్టర్ అయితే ఎంచుకున్నాను. సో చూడొచ్చు, నాకు పిఎన్జీలో అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ట్రాన్స్పరెంట్ పిఎన్జీలో అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇక్కడ కింద చూసుకుంటే మనకి సేవ్ యాజ్ అని ఉంది. సో సేవ్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. డౌన్లోడ్ అయితే చేసేయండి. సో చూడొచ్చు, నాకు డౌన్లోడ్ 1 టాస్క్ డౌన్లోడెడ్ ఇన్పుట్ ఆన్లైన్ పిఎన్జీ టూల్స్ అనే వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ వెబ్సైట్ ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో సెకండ్ వెబ్సైట్ వచ్చేసి remove.bg ఫ్రెండ్స్. సో మీరు ఇది కూడా గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే మీ క్రోమ్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను remove.bg వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్లో వచ్చేసరికి మినిమం స్టోరేజ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో దానికైనా సరే ఇందాక మనం జేపీజీ 2 పిఎన్జీ ట్రాన్స్పరెంట్ చూసాం కదా. సో దానికైనా సరే మీరు స్టోరేజ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మినిమం స్టోరేజ్ అనేది ఉండాలి, లేకపోతే మనకి అవ్వదు. సో ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడొచ్చు. సో 3 డాట్స్ మీద ట్యాప్ చేయగానే మనకి డెస్క్టాప్ సైట్ అనే అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అంటే డెస్క్టాప్ సైట్ అంటే మనకి ఇది డివైస్లో ఉన్నట్టు అయితే వస్తుంది, అంటే సిస్టమ్ కంప్యూటర్లో ఉన్నట్టు వస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని కనబడుతుంది. సో బ్రౌజర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ మీ ఫొటోస్లోకి అయితే వెళ్ళండి.
సో ఫొటోస్లోకి వెళ్ళాక మళ్ళీ నేను ఇంకో వెక్టర్ క్యారెక్టర్ని అయితే ఎంచుకున్నాను, లేదంటే మీ ఛానల్ లోగో అయినా సరే పెట్టుకోవచ్చు. సో నా ఛానల్ లోగో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయింది. సో మనకి బ్లాక్ కలర్ ఏదైతే ఉందో సో అది టోటల్గా రిమూవ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో డౌన్లోడ్ అయితే చేసేయండి. సో డౌన్లోడ్ చేస్తాను. సో చూడొచ్చు నాకు డౌన్లోడ్ మేనేజర్ నుంచి అయితే మెసేజ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం 2 వెబ్సైట్లు అయితే చేసుకోవచ్చు. సో ఒకటి remove.bg, రెండోది jpg2 png ట్రాన్స్పరెంట్. సో ఈ 2 వెబ్సైట్లలో మనం ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు యాప్స్లో ఎలా రిమూవ్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.